ఓకే. హోప్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా? ఓకే. సో టుడే టాపిక్ వచ్చి మనకి ఎల్విఎం అన్నమాట. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎల్విఎం. దీన్నే మనము లాజికల్ వాల్యూమ్ మేనేజర్ అంటారు అన్నమాట. సో ద కాన్సెప్ట్ అనేది వెరీ సింపుల్. ఇప్పుడు మనకు విండోస్లో బేసిక్గా విండోస్ సైడ్కు చూద్దాము. విండోస్లో లెట్ బి ఇది మీ హార్డ్వేర్ అనుకోండి, మీ హార్డ్ డిస్క్ అనుకోండి. సో దిస్ ఈజ్ యువర్ హార్డ్ డిస్క్, కెపాసిటీ ఆఫ్ ఒక 1 TB ఆఫ్ టెరాబైట్ ఆఫ్ హార్డ్ డిస్క్ అనుకోండి. ఈ హార్డ్ డిస్క్ని మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా హార్డ్ డిస్క్ మీద మీరు స్టార్టింగ్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. రైట్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, ఇట్ యాక్ట్ లైక్ ఏ హైపర్వైజర్. సో హైపర్వైజర్లో యాక్ట్ చేసి మీరు డైరెక్ట్గా యు ఆర్ క్రియేటింగ్ డ్రైవ్స్, లేకపోతే 4 డ్రైవ్స్ కింద క్రియేట్ చేశారనుకోండి. లెట్ ఇట్ బి దిస్ ఇస్ C డ్రైవ్, ఓకే, ఇది D డ్రైవ్, ఇది E డ్రైవ్, ఇది F డ్రైవ్. సో ఇట్లా 4 డ్రైవ్స్ కింద క్రియేట్ చేశారు. సో మనకి విండోస్ మెకానిజంలో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏమంటే మొత్తం అంతా కూడా ఆపరేటింగ్ సిస్టమే తీసుకుంటుంది. అంటే మీ హార్డ్ డిస్క్ని ఇట్లా 4 పార్ట్స్గా డివైడ్ చేయడం కానీ, లేకపోతే మీకు ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేయడం కానీ, మేజర్గా మీరు ఎండ్ యూజర్ ఎక్కడ ఉంటాడో ఇక్కడ ఉంటాడు. సో మనము మన C డ్రైవ్ని కానీ D డ్రైవ్ని కానీ లేకపోతే ఏదైనా డ్రైవ్ని యాక్సెస్ చేసినప్పుడు అది ఏ రకంగా యాక్సెస్ చేస్తామో ఆ కోఆర్డినేషన్ విత్ యువర్ హార్డ్ డిస్క్ అనేది కూడా మేజర్గా అదే చూసుకుంటుంది అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ అ మోర్ ఫ్లెక్సిబుల్ టు కంప్లీట్ ద టాస్క్ విత్ ఇన్ ఏ లిమిటెడ్ టైం. అంటే మనకి ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఆపరేటింగ్ సిస్టమే మనకు యాక్సెస్ ఇస్తుంది, ఓకే, క్రియేషన్ అవుతుంది, మేనేజ్ చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అ వెల్ అండ్ గుడ్. సో ఇదే స్టెప్ మనం లైనక్స్కు వచ్చేటప్పటికి దేర్ ఈజ్ 5 స్టేజెస్లో జరుగుతుంది. సో దానివల్ల ప్లస్ ఆర్ మైనస్ ముందు తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏ రకంగా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నౌ అగైన్ మీ దగ్గర హార్డ్ డిస్క్ ఉంది. లైనక్స్ ఎన్విరాన్మెంట్లో యూ హ్యావ్ ఏ హార్డ్ డిస్క్, సేమ్ 1 TB ఆఫ్ టెరాబైట్. దీన్నే మనము జనరలైజ్ టర్మినాలజీలో లేక బ్లాక్ డివైజెస్ అని అంటాం అన్నమాట. సో ఈ పర్టికులర్ హార్డ్ డిస్క్ మీద యు ఆర్ ఇన్స్టాలింగ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్స్టాలింగ్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ హార్డ్ డిస్క్ మీద మనం ఏం చేస్తాము, వీఆర్ క్రియేటింగ్ ద సేమ్, నేను ఇక్కడ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం ఏమంటాము, డ్రైవ్స్ అంటాం. బేసిక్గా డ్రైవ్ కానీ లేకపోతే C డ్రైవ్ కానీ లేకపోతే D డ్రైవ్ ఎలా అంటామో అలాగా డ్రైవ్స్ అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ PV1 మీన్స్ దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఫిజికల్ వాల్యూమ్ అంటారన్నమాట. సో ఫిజికల్ వాల్యూమ్ అనేది ఏంటి, బేసికలీ ఇట్ ఈస్ డిఫైనింగ్ అబౌట్ యువర్ సర్వర్ రా డిస్క్. అంటే మీ హార్డ్ డిస్క్లో ఒక పోర్షన్ ఆఫ్ ఏరియాని, సింపుల్గా చెప్పాలంటే మనం స్టోరేజ్ టీమ్ని అడిగితే స్టోరేజ్ టీమ్ మనకి ఏం చేస్తుంది, ఒక లర్న్ ఇస్తుంది చూసావా, ఆ లర్నే వీఆర్ కాలింగ్ యాజ్ ఏ ఫిజికల్ వాల్యూమ్. సో ఈ పర్టికులర్ దీని మీద మనం ఏం చేస్తాము, వీఆర్ క్రియేటింగ్ వాల్యూమ్ గ్రూప్. సో ఫస్ట్ టర్మినాలజీ తర్వాత చెప్తాను, ఫస్ట్ ఆర్కిటెక్చర్ అనేది చెప్తాను. వాల్యూమ్ గ్రూప్. సో ఈ వాల్యూమ్ గ్రూప్ అంటే ఏంటి, ద వాల్యూమ్ గ్రూప్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్, లేక ఫర్ ఎగ్జాంపుల్ నేను PV1 లేకపోతే PV2 రెండు కూడా కలిపి ఈ వాల్యూమ్ గ్రూప్ 1కి అటాచ్ చేశాను అనుకోండి. సో రైట్ నౌ ఐ అటాచ్ ఈ పర్టికులర్ రెండు కూడా ఒక గ్రూప్ కింద అటాచ్ చేశాను, ఇది దీని కింద అటాచ్ చేశాను. సో దిస్ ఈజ్ VG2. సో VG2 ఈజ్ నథింగ్ బట్ PV3. So first complete the architecture. Let me
ఫోకసింగ్ ఆన్. సో దీని మీద మనం ఏం చేస్తాము, వీఆర్ క్రియేటింగ్ ద లాజికల్ వాల్యూమ్. లాజికల్ వాల్యూమ్. సో లాజికల్ వాల్యూమ్ అంటే ఏంటో చెప్తాను. LV1 let it be the capacity of 10 GB. Okay, so ఇది LV2 capacity of ఇది 12 GB. ఇది LV3 capacity of let it be 5 GB. So దీని మీద again we are creating the file system. So we are creating the MKFS అంటే ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తాం. సో దీని తర్వాత మనము లాస్ట్ స్టెప్ ఈజ్ దట్ మౌంట్ చేస్తాము. వీఆర్ డూయింగ్ ద మౌంట్ టు డెస్టినేషన్ ఫోల్డర్. సో ఇక్కడ బేసిక్గా నాకు విండోస్లో అయితే ఇంత ఈజీగా అయిపోతుంది, నేను లైనక్స్లో అయితే ఎందుకు ఇంత ఎఫర్ట్ పెట్టాలి, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఈ టర్మినాలజీ ఎందుకు అవసరమో అనేది రెండు రకాలుగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ హార్డ్ డిస్క్ని మనం ఏమంటాము, ఇక్కడ సేమ్ బ్లాక్ డివైజెస్ కానీ లేకపోతే రా డివైజెస్ అని అంటాం. అంటే మనము ఈ రా డివైజెస్ని మీరు విండోస్లో అయినా లైనక్స్లో అయినా కూడా డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేయలేరు. డైరెక్ట్లీ యూ కెనాట్ యాక్సెస్ ద డ్రైవ్స్ వితౌట్ ఏ సపోర్ట్ ఆఫ్ ఎనీ హైపర్వైజర్. ఇక్కడ హైపర్వైజర్ ఏది, విండోస్లో అయితే మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనక్స్లో అయితే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టము, అదే విఎంవేర్లో అయితే మీ విఎంవేర్ హైపర్వైజర్ అనే ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రా డిస్క్ అనేది మనకు ఒక ల్యాప్టాప్ కానీ ఒక సర్వర్ కానీ క్రియేట్ అయింది. సో ఫిజికల్ వాల్యూమ్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ఏరియా. ఓకే, మీన్స్ బేసిక్గా మన కమాండ్స్ వచ్చి పీవీ అన్నమాట. పీవీఎస్ అంటే ఫిజికల్ వాల్యూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సర్వర్లో వస్తుంది. ఫిజికల్ వాల్యూమ్ యొక్క పోర్షన్ ఆఫ్ ఏరియా అంటే మీ హార్డ్ డిస్క్లో ఒక చిన్న పోర్షన్. అంటే ఇప్పుడు మనము విండోస్లోకి వచ్చామంటే విండోస్లో మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మీ విండోస్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఇదొక 20 GB, ఇదొక 50 GB, ఇదొక 20 GB. ఈ రకంగా మీకు కావాల్సిన పోర్షన్ ఆఫ్ ఏరియాలో మీరు ఏ రకంగా డివైడ్ చేసుకుంటారో అదే సెట్ ఆఫ్ పోర్షన్ ఇక్కడ కూడా పీవీ యొక్క కెపాసిటీ కూడా డివైడ్ చేసుకుంటారు. సో లెట్ ఇట్ బి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ PV1 కెపాసిటీ వచ్చి 30 GB అనుకోండి, PV2 కెపాసిటీ వచ్చి అండ్ PV2 కెపాసిటీ వచ్చి 10 GB అనుకోండి. అండ్ రైట్ నౌ యువర్ PV3 కెపాసిటీ ఈజ్ దట్ 5 GB అనుకోండి. సో మీరు మీ హార్డ్ డిస్క్లో లైనక్స్లో మీరు ఏం చేశారు, 3 భాగాలుగా విభజించుకున్నారు, లేక 30, 10, 5 కింద డివైడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, వన్స్ మీరు ఈ రకం క్రియేట్ చేసుకున్న తర్వాత వాల్యూమ్ గ్రూప్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్ లైక్ ఎ వర్చువల్ హార్డ్ డిస్క్. సింపుల్గా చెప్పాలంటే మీకు వర్చువల్ హార్డ్ డిస్క్. అసలు వర్చువల్ హార్డ్ డిస్క్ ఎందుకు, నేను డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు విండోస్లో వర్చువల్ హార్డ్ డిస్క్ అనే కాన్సెప్ట్ లేదు. ఏదన్నా కూడా నేను హార్డ్ డిస్క్ నుంచే నేను హ్యాండిల్ చేస్తున్నాను, మేనేజ్ చేస్తున్నాను. కానీ ఈ వర్చువల్ హార్డ్ డిస్క్ అనేది ఎందుకు నేను యూజ్ చేస్తున్నాను, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ వర్చువల్ హార్డ్ డిస్క్, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్లు కూడా మనం ఒక సినారియోస్లో చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ వర్చువల్ హార్డ్ డిస్క్ అనేది ఏం చేస్తుంది, ద కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ వాల్యూమ్స్ అంటారు. ద కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ వాల్యూమ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనము PV1, PV2 అనేది వీఆర్ అటాచింగ్ టు ద వాల్యూమ్ గ్రూప్. సో ఇట్ ఈస్ మై పర్పస్ ఆర్ కస్టమర్ నీడ్ అనుకోండి. సో ద కస్టమర్ ఏం చెప్పాడు, రెండు కూడా ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్ అంటే నేను రెండింటిని కూడా అటాచ్ చేశాను. సో VG2కి PV3 అటాచ్ చేశాను. ఇప్పుడు కెపాసిటీ పరంగా వస్తే ఎంత అవుతుంది, VG1 కెపాసిటీ ఈజ్ దట్
PB1 is 30 ప్లస్ అంటే 40 GB అనేది కెపాసిటీ అవుతుంది. 40 GB ఈజ్ ద కెపాసిటీ అనేది అవుతుంది. అదే PB3కి వచ్చేటప్పటికి ద కెపాసిటీ ఈజ్ ద 5 GB. ఎందుకంటే వాల్యూమ్ గ్రూప్ అనేది రిఫ్లెక్టింగ్ ద యువర్ ఫిజికల్ వాల్యూమ్. ఓకే, మీ ఫిజికల్ వాల్యూమ్లో ఎంత ఉంటే, సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఫోన్పే ఉంది, లేకపోతే పేటిఎం ఉంది. పేటిఎంలో మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నప్పుడు వర్చువలీ ఇట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ ఫిజికల్ అమౌంట్ ఆఫ్ యువర్ అకౌంట్, రైట్? మీ ఫిజికల్ అమౌంట్లో అంటే మీ అకౌంట్లో లెట్ ఇట్ బి ఒక 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయల రిఫ్లెక్షనే మీకు ఫోన్పేలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ 1000 రూపాయల్లో మీరు ఒక 200 రూపీస్ మీరు ఏదో అమౌంట్ ఎక్స్పెండిచర్ చేశారు. సో ఇమీడియట్లీ వాట్ ఎవర్ ద చేంజెస్, ఆ 800 రూపాయలు అనేవి కూడా మీకు ఫోన్పేలో డిస్ప్లే అనేది వస్తుంది. మీన్స్ సేమ్ అలాగే, అంటే మీ అకౌంట్కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ దిస్ ఫోన్పే కానీ యూపీఐ అనేది ఏ రకంగా ఒక హైపర్వైజర్ లాగా యాక్సెప్ట్ అవుతుందో, ఇక్కడ కూడా వర్చువల్ డిస్క్ అనేది ఒక హైపర్వైజర్ లాగా యాక్సెప్ట్ అవుతుంది. సో దీని యొక్క బెనిఫిట్ అనేది మీరు తర్వాత చెప్పినప్పుడు మీకు దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్. సో ఫస్ట్ వర్చువల్ VMware అనేది క్రియేట్ చేసినప్పుడు వాల్యూమ్ గ్రూప్ అనేది క్రియేట్ అయిన తర్వాత దీనిలో మళ్ళీ నేను ఏం చేశాను, LVM అనేది క్రియేట్ చేశాను. LVM అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ పార్టీషన్. పార్టీషన్ అంటే ఏంటి? చిన్న పోర్షన్ ఆఫ్ ఇంకొక సెపరేట్ లాన్. ఇక్కడ వరకు మనకు ఒక పార్ట్ అయితే ఇక్కడ నుంచి సేమ్ పార్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి, అంటే ఇది మళ్ళీ హార్డ్ డిస్క్ అయింది. హార్డ్ డిస్క్లో మళ్ళీ ఒక పార్టీషన్ క్రియేట్ చేశాను సేమ్ PV లాగా. ఆ PV తర్వాత ఏదో ఫైల్ సిస్టమ్ టైప్ అనేది క్రియేట్ చేశాను అండ్ మౌంట్ చేశాను. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద స్టెప్స్ ఐ ఫాలోడ్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ప్రైమరీ థింగ్ ఏంటి అంటే ద మేజర్ ఆస్పెక్ట్ ఈస్ దట్ ఈ LVM అనేది లాజికల్. ఇక్కడ మనం ఏదన్నా చూస్తే చూడండి, VMware బట్ వాల్యూమ్ గ్రూప్ కానీ లేకపోతే లాజికల్ వాల్యూమ్ కానీ ప్రతిదీ కూడా ఫిజికల్గా లేదు, ప్రతిదీ కూడా లాజికల్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. కానీ ఫిజికల్గా ప్రతిదీ ఎక్కడ డిపెండ్ అయి ఉన్నాయి? ఈ ఫస్ట్ స్టేజ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే, సో ఈ లాజికల్ వాల్యూమ్ అనేది ఏంటి? అగైన్ ఇట్ ఈస్ అ సమ్ కైండ్ ఆఫ్ పోర్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్లో ఒక పర్టికులర్ డిస్క్, అంటే సింపుల్గా చెప్పాలంటే విండోస్లో మనకి C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్, ఇదే స్టేజ్ని మళ్ళీ మనం ఇక్కడ రీక్రియేట్ చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నాం అనేది దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. సో ఇక్కడ నేనేం చేశాను, ఆబ్వియస్లీ మనం క్రియేట్ చేసినప్పుడు ఒక స్పేస్ అలొకేషన్ అనేది చేయాలి. దీనికి 10 GB ఇచ్చాను, దీనికి 12 GB ఇచ్చాను. సో ఈ రెండు క్రియేట్ అయ్యేది దేని మీద? ఒక వాల్యూమ్ గ్రూప్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా చూసుకుంటే మన వాల్యూమ్ గ్రూప్ కెపాసిటీ ఎంత? 40 GB. 40 GBలో 10 + 12 అంటే 22 GB అనేది నేను యూజ్ చేసుకున్నాను. అంటే మీ దగ్గర 40 రూపాయలు ఉంటే 22 రూపీస్ మీరు యూజ్ చేసుకున్నారు. సో రెస్ట్ ఆఫ్ అమౌంట్ అనేది ఇంకా మీ అకౌంట్లో ఉంది. మీన్స్ యువర్ వర్చువల్ VC అనేది ఏంటి? యువర్ వర్చువల్ అకౌంట్. సో ఈ అకౌంట్లో ఇంకా అమౌంట్ అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే యువర్ టోటల్ కెపాసిటీ ఈజ్ దట్ 5 GB, కానీ మీరు 5 GB యూజ్ చేశారు. సో దిస్ ఈజ్ ద సెకండరీ సినారియో. అంటే మీ దగ్గర 10 రూపీస్ ఉంటే 10 రూపీస్ కూడా మీరు క్లియర్ అవుట్, అంటే మీరు పే చేస్తారు ఎవరికి. సో రైట్ నౌ యువర్ అకౌంట్ బ్యాలెన్స్ ఈజ్ 0. 0 ఈజ్ నథింగ్ బట్ యూ డోంట్ హ్యావ్ ద ఎనఫ్ స్టోరేజ్. వాల్యూమ్ గ్రూప్లో మన దగ్గర స్టోరేజ్ లేదు. దట్ ఈస్ అ సెకండరీ సినారియో. సో MKFS అనేది ఒక ఫైల్ సిస్టమ్ క్రియేషన్. సో ఈ ఫైల్ సిస్టమ్ క్రియేషన్ అనేది మనకు బేసిక్గా ఎలాగంటే మనకు విండోస్లో మనకు ఏ ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి ఏమైనా ఐడియా ఉందా మీకు? FAT కానీ, FAT32 కానీ, CIFS కానీ. ఓకే, ఎప్పుడన్నా ఇవి చూసారా మీరు? పెన్ డ్రైవ్ని మీరు ఎప్పుడన్నా ఫార్మాట్ చేసినప్పుడు ఓకే యూ వుడ్ హ్యావ్ సీన్ దట్ FAT32 ఈ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా గమనించారా? ఎనీ టైం. సో విండోస్ గురించి ఇప్పుడు మాట్లాడితే ఓకే, ఇప్పుడు రియల్ టైం నౌ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఎ ఫిజికల్ వాల్యూమ్. ఫిజికల్ వాల్యూమ్ అంటే ఏంటి? ఫిజికల్ వాల్యూమ్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ హార్డ్ డిస్క్, వన్ పోర్షన్ ఆఫ్ హార్డ్ డిస్క్. సింపుల్గా చెప్పాలంటే ఒక
లాజికల్ యూనిట్ నంబర్, ఒక చిన్న హార్డ్ డిస్క్ లాంటిది. వర్చువల్ గ్రూప్ అంటే ఏంటి? వాల్యూమ్ గ్రూప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ వాల్యూమ్. ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫిజికల్ వాల్యూమ్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ వాల్యూమ్ గ్రూప్ అంటారు. సో లాజికల్ వాల్యూమ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ యువర్ నథింగ్ బట్ లాజికల్ వాల్యూమ్ ఈజ్ అ పోర్షన్ ఆఫ్ ఏరియా ఇంటూ ద యువర్ particular group. Let me describe here. So physical volume is nothing but portion of area in your hard disk. Okay, మీ హార్డ్ డిస్క్లో ఒక చిన్న పోర్షన్. సో అండ్ అగైన్ వాల్యూమ్ గ్రూప్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ combination of physical PVs. Okay, and LV అనేది ఏంటి? LV is the defining of logical volume manager. లాజికల్ వాల్యూమ్ మేనేజర్ అంటారు. సో ఈ లాజికల్ వాల్యూమ్ మేనేజర్ అనేది ఇట్ ఈస్ ఎ పోర్షన్ ఆఫ్ వాల్యూమ్ గ్రూప్. బీజీలో ఒక చిన్న పోర్షన్ లేకే లాజికల్ యూనిట్ నంబర్. సో ఇక్కడ వరకు బేసిక్ అండర్స్టాండింగ్ అర్థమైందా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఐఎమ్ నాట్ లుకింగ్ ఎక్స్పర్ట్ లెవెల్ కాదు, బేసిక్ అర్థమైందా మీకు ఇక్కడ వరకు? అట్లీస్ట్ పీవీ అంటే ఏంటి, వీజీ అంటే ఏంటి, ఎల్వి అంటే ఏంటి, ఈ మూడు మీకు అర్థమయ్యా? ఏమన్నా డౌట్ ఉందా? బ్రో యాక్చువల్గా ఎల్విఎం మీన్స్ ఒక రాడిస్ అంటే ఒక పార్టీషన్ అంటాం కదా. ఒక పార్టీషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాడిస్ రైట్? అర్థం కాలేదు, ఇంకోసారి. ఇట్స్ రాడిస్ రైట్? ఇట్స్ రాడిస్కే సింపుల్గా ఆ టర్మినాలజీలో అయితే రాడిస్కే సేమ్. ఇక్కడ అదే చెప్పాను కదా, ఇక్కడ మనము పర్ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ మనం ఏది పర్ఫామ్ చేసామో ఈ రివర్స్ ఆర్డర్లో మళ్ళీ వెళ్తుంది. చూడు, మళ్ళీ వెళ్తుంది అంటే గ్రూప్ అనేది మళ్ళీ ఏమైంది? ఇట్ యాక్ట్ లైక్ ఆర్టిస్ట్. ఓకే, లాజికల్ వాల్యూమ్ అనేది దేనికి రిప్రజెంటేషన్ చేస్తుంది? మీ ఫిజికల్ వాల్యూమ్కి రిప్రజెంట్. ఓకే, దాని తర్వాత ఎంకేఎఫ్ఎస్ అనేది ఫైల్ సిస్టమ్ టైప్స్ మనం యూజ్ చేసుకోవాలంటే ఫైల్ సిస్టమ్ కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. అవును. సో ద పర్పస్ ఈజ్ వెరీ క్లియర్ హియర్. మనకు విండోస్లో ఈ సెటప్ అనేది లేదు కదా. లైనక్స్లో ఐ నీడ్ టు సఫర్ దిస్ మచ్ ఆఫ్ ద టైం. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే కొన్ని ఫీచర్స్ కావాలంటే కొన్ని మనం సపోర్ట్ చేయాలి. సో నేను ఎన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి? అది నా ఫస్ట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ బెనిఫిట్ ఓకే అని చూస్తే ద బెనిఫిట్ ఈజ్ వెరీ క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్ మెకానిజంలో చూసినప్పుడు ఫస్ట్ ఈ పార్ట్కే వద్దాం. మీరు ఎప్పుడైనా మీ ఫైల్ సిస్టమ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్నారా విండోస్లో? ఎనీ ఐడియా? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఓకే బై డిఫాల్ట్గా మీ విండోస్ ఆర్కిటెక్చర్ x86 ఆర్కిటెక్చర్ ఏది ఇస్తుందో అదే మీకు ఆపరేటింగ్ సిస్టంలో రిఫ్లెక్ట్ అనేది జరుగుతుంది, రైట్? సో యు ఆర్ నాట్ సెలెక్టింగ్ ఎనీథింగ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఏది ఇస్తే అది మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటారో మీరు యూజ్ చేసుకుంటారు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఫర్ సెలెక్టింగ్ ద ఫైల్ సిస్టమ్ టైప్. ఫైల్ సిస్టమ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు అన్నమాట. ఓకేనా? సో అదే ఇక్కడికి వచ్చేటప్పటికి బేసికలీ వీఆర్ సెలెక్టింగ్ ద మనం ఇక్కడ పార్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైల్ సిస్టమ్ టైప్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? వాట్ ఈస్ ద బెనిఫిట్? సి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎలా ఉంటుంది? సో ఎవ్రీథింగ్ ఈజ్ అ కాస్ట్ ఈజ్ అ మ్యాటర్ అండ్ దిస్ ఈజ్ అ వన్ ఆఫ్ ద మేజర్ ఫీచర్. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
దానికంటే బెస్ట్ ఇంకోటి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్లో కానీ డి డ్రైవ్లో కానీ మీ ఫైల్ సిస్టమ్ అనేది ఫుల్ అయిపోయింది. రైట్ నౌ ఇన్ మై సి డ్రైవ్ ఇంత ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, నా దగ్గర స్పేస్ లేదు అని చెప్తుంది. ఓకే, సో నేను డైనమిక్గా మీరు ఎప్పుడన్నా కూడా విండోస్లో స్పేస్ ఇంక్రీజ్ చేయొచ్చా వితౌట్ రీబూట్? ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడన్నా పర్ఫామ్ చేశారా? స్పేస్ లేదు. రీబూట్ అనేది ఎందుకు మ్యాండేటరీ విండోస్లో? మీరు ఫైల్ సిస్టమ్ ఎక్స్పాండ్ చేయొచ్చు. మీరు ఫైల్ సిస్టము మీరు ఎప్పుడన్నా కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. మీరు ఎంఎస్ అదేంటి లాజికల్ మేనేజర్లో వాటిలో ఎక్స్పాండ్ చేయొచ్చు. కానీ రీబూట్ ఈజ్ అ మ్యాండేటరీ. డైనమిక్గా ఆప్షన్ అనేది ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వన్ ఆఫ్ ద సాటర్డే మీరేం చేశారు, ఓకే, ఆర్కల్ టీమ్ వాడు కానీ లేకపోతే వేరే మిడిల్ వేర్ టీమ్ వాడు వచ్చి లెట్ ఇట్ బి వన్ ఆఫ్ ద డ్రైవ్లో ఈ పర్టికులర్ డ్రైవ్ ఉంది. ఈ పర్టికులర్ డ్రైవ్లో తన యొక్క ఫైల్ సిస్టమ్, తన యొక్క అప్లికేషన్ అనేది ఉంది. సో తను ఏం చేశాడు, తన అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తున్నాడు అన్నమాట. సో అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తున్నప్పుడు తనకి ప్రాబ్లం ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్పేస్ అనేది ఆక్యుపై అయిపోయి స్పేస్ ఇష్యూ అనేది వచ్చింది. సో రైట్ నౌ అది పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల అన్నెసరిగా అతనికి ప్రాబ్లం. అండ్ అగైన్ యూ నీడ్ టు టేక్ ద డౌన్ టైం. సో ప్రజెంట్ ఆ వర్క్ కంప్లీట్ చేయాలంటే నాకు మినిమం ఒక 5 GB ఉంటే చాలు. కానీ నేను సర్వర్ రీబూట్ చేయకూడదు. ఓకేనా, నేను డైనమిక్గా ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు విండోస్లో ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేయగలరా? ఎనీ ఐడియా? నాగూర్ ఐడియా ఉందా? విండోస్లో చేయగలరా? విండోస్లో డైనమిక్గా ఫైల్ సిస్టమ్ ఎక్స్పాండ్ అంటే మీకు ఈ సి డ్రైవ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా సి డ్రైవ్ వచ్చి ఇంత ఉంది బాబు, నేను ఆన్ ద స్ప్లై దీనిలో ఉన్న కొంచెం పోర్షన్ తీసుకొచ్చి దీనిలో అటాచ్ చేసి వితౌట్ రీబూట్ నేను ఎక్స్పాండ్ చేయగలనా? అది నా క్వశ్చన్. కెన్ వి డూ ఇట్? సో ప్రాబ్లం మేబీ అయినా కూడా రీబూట్ ఈజ్ అ మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ రెండు కూడా ఒకే పర్టికులర్ దాంట్లో ఉన్నా కూడా రీబూట్ ఈజ్ ద మ్యాండేటరీ. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే ఇప్పుడు నువ్వు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మీ పర్టికులర్ అప్లికేషన్ టీమ్ వాడు డిప్లాయ్ చేస్తున్నాడు. డిప్లాయ్ చేస్తుంటే ఆన్ ఫ్లై అంటే మీరు రీబూట్ అనేది తర్వాత చేసుకోవచ్చు. ఆన్ డిమాండ్ మీరు అట్లీస్ట్ ఒక 1 GB అన్నా ఎక్స్పాండ్ చేయగలరా? చేయలేం కదా. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ వర్చువల్ డిస్క్. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్చువల్ డిస్క్లో ఏముంటాయి, మనకు కాంబినేషన్ ఆఫ్ పీవీస్ అనేవి ఉంటాయి. ఓకే, ద కాంబినేషన్ ఆఫ్ పీవీస్ అనేవి ఉంటాయి, లైక్ PV1 PV2 అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్కే వద్దాం. ఇక్కడ 40 GB అనేది కాంబినేషన్ ఆఫ్ అలొకేట్ అయింది. ఇక్కడ నాకు ఎంత ఉంది, 22 GB అనేది నేను యూజ్ చేసుకున్నాను. సో మిగతా స్పేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపులే క్లయింట్ వచ్చి ఒక పర్టికులర్ ఫైల్ సిస్టమ్ ఉంది. లెట్ ఇట్ బి క్లయింట్ యూజింగ్ ద వన్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్. ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ లెట్ ఇట్ బి /dev అనే ఒక పర్టికులర్ లేకపోతే వరా అనే ఒక పర్టికులర్ ఫైల్ సిస్టంలో తన అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేశాడు. తను ఏం చేస్తున్నాడు, మైగ్రేషన్ చేస్తున్నాడు. మైగ్రేషన్ చేస్తుంటే ఏమైంది, స్పేస్ ఇష్యూ అనేది వచ్చింది. స్పేస్ ఇష్యూ వచ్చి మాకు ఇట్లా స్పేస్ ఇష్యూ వచ్చింది, ఓకే కొంచెం స్పేస్ ఇంక్రీజ్ చేస్తారా, వీ కెన్ కంప్లీట్ ద వర్క్. ఎంత స్పేస్ కావాలి అంటే నాకు మినిమం ప్రజెంట్ ఒక 5 GB ఉంటే చాలు, నా వర్క్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పాడు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటా అనేది కాపీ చేస్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడైనా మీ పెన్ డ్రైవ్ నుంచి మీ డేటా అనేది మీ ల్యాప్టాప్లోకి కాపీ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా చేశారా? పెన్ డ్రైవ్ నుంచి కానీ లేకపోతే ఎనీ స్టోరేజ్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో నుంచి మీరు మీ పెన్ డ్రైవ్లోకి ల్యాప్టాప్ నుంచి మీ పెన్ డ్రైవ్కి మీరు డేటా అనేది లెట్ ఇట్ బి యూ హ్యావ్ సమ్ ఆఫ్ ద పిక్చర్స్ అండ్ వీడియోస్ మీరు కాపీ చేస్తున్నారు.
ఓకే, సో దీనికి మినిమం 2 GB ఆఫ్ స్పేస్ అనేది కావాలి. ఈ 2 GB ఆఫ్ స్పేస్లో మనం కాపీ చేస్తున్నప్పుడు మీ పెన్ డ్రైవ్ కెపాసిటీ వచ్చి 3 GB. మీ పెన్ డ్రైవ్ కెపాసిటీ వచ్చి, సింపుల్ ఎగ్జాంపుల్ బ్రో, మీ పెన్ డ్రైవ్ కెపాసిటీ వచ్చి 3 GB. ఈ 3 GBలో సమ్ ఓల్డ్ డేటా ఉంది. దానివల్ల ఏమైంది, ప్రజెంట్ మీకు అవైలబుల్ స్పేస్ లెట్ ఇట్ బి 1.9 GB ఈజ్ అవైలబుల్గా ఉంది. మీరు అది చూసుకోలేదు, మీరు కాపీ అనేది ఇనిషియేట్ చేశారు. ఇంకా మిగతా 10%కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, వి డోంట్ హ్యావ్ ద స్పేస్ అని చెప్పి మొత్తం అబార్ట్ అయిపోతుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మినిమం ఈ 0.9 బదులు నాకు ఇంకొంచెం స్పేస్ అలొకేట్ చేస్తే నా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందా లేదా? ఈజ్ ఇట్ డన్ ఆర్ నాట్? ఎప్పుడన్నా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా మీరు? సో ఇప్పుడు మనం ఏం చేస్తానంటే, ఇది విండోస్ మెకానిజంకి వచ్చేటప్పటికి సింపుల్ పెన్ డ్రైవ్ కాన్సెప్ట్లోనే మనం ఏం చేస్తామో మనం ఏం చేయలేము. ఓకే, కంపల్సరీ మనం ఏం చేయాలి, అది తర్వాత పోస్ట్పోన్ చేసుకొని ఫస్ట్ ఒకటి క్లీనప్ అన్నా చేసుకోవాలి, లేకపోతే మెమరీ అన్నా ఇంక్రీజ్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఆప్షన్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే, లెట్ ఇట్ బి తనకి 1.9 GB కదా, తనకి ఎంత కావాలి, లెట్ ఇట్ బి ఇంకొక 2 GB కావాలనుకోండి. సో మనం ఏం చేస్తాము, ఆ పర్టికులర్ పార్టీషన్ అనేది మనం డైనమిక్గా అలొకేట్ చేస్తాం. దెర్ ఈజ్ నో డౌన్ టైమ్. ద కాన్సెప్ట్ ఆఫ్ ద మెకానిజం ఈజ్ దట్ నో డౌన్ టైం. డౌన్ టైం అవసరం లేదు. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ అన్నమాట. డౌన్ టైం లేకుండానే మనము పర్ఫామ్ చేయడము. సెకండరీ థింగ్ వచ్చి ఓకే, డైనమిక్ అలొకేషన్. కమెంట్స్ పరంగా మనకు ఓన్లీ 5 కమెంట్సే ఉంటాయి. ఓకే, మీరు దాని గురించి భయపడే అవసరం లేదు. కాన్సెప్టే మీకు వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగినప్పుడు కూడా కాన్సెప్ట్ పరంగానే మీకు మేజర్గా అడుగుతారు. ఓకే, కమెంట్స్ మనకి ChatGPTలో కొట్టినా కూడా కమెంట్స్ చాలా ఈజీగా ఉంటాయి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ద మేజర్ థింగ్ ఈజ్ దట్ డైనమిక్గా మనం అలొకేట్ చేయడం కానీ, సెకండరీ థింగ్ ఈజ్ దట్ ఓకే, మనము వితౌట్ డౌన్ టైం ఎక్స్పాన్షన్ చేయడం కూడా ఇట్ ఈస్ పాసిబుల్ ఇంటూ ద ఈ పర్టికులర్ LVM కాన్సెప్ట్. సో ఇది ఎంత ప్లస్ అంటే, ఒక మిడిల్ వేర్ టీమ్కి, లేకపోతే ఒక డేటాబేస్ టీమ్ వాడికి, ఒక బ్యాకప్ టీం వాడికి ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ అన్నమాట. అది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది ఎలా చేస్తామనేది, ఎలా అనేది నేను కమెంట్స్ పరంగా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రైట్ నౌ మీ లాజికల్ వాల్యూమ్ అనేది ప్రజెంట్ ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు PV క్రియేట్ చేస్తాము, LV అనేది క్రియేట్ చేస్తాము. ఓకే, సెకండరీ థింగ్ ఈజ్ దట్ MKFS అంటే ఫైల్ సిస్టమ్ క్రియేషన్ అంటారు. సో మనకు విండోస్ మెకానిజంకి వచ్చేటప్పటికి ఎస్పెషలీ వీఆర్ హ్యావింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్, మనకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ అంటూ ఏవీ లేవు. మనకి మేజర్గా NTFS కానీ FAT32 కానీ ఉంటాయి అన్నమాట. సో అదే ఇక్కడికి వచ్చేటప్పటికి వీఆర్ హ్యావింగ్ ద ఆప్షన్స్ కాల్ లైక్ EXT అండ్ XFS. ఈ 2 టైప్స్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. సో ద కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. యూజర్కి ఏది కావాలో అది చేసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ ఇట్ బి ఐఎమ్ ఎ పార్ట్ ఆఫ్ అప్లికేషన్ టీమ్. నేను ఒక అప్లికేషన్ టీమ్ మెంబర్ని. సో నేనేం చేస్తున్నాను, వన్ ఆఫ్ ద ఫ్రైడే మేము చిన్న మైగ్రేషన్ యాక్టివిటీ అనేది చేస్తున్నాం. సో ఈ మైగ్రేషన్ ఆఫ్ ద యాక్టివిటీ పర్పస్ ఏంటి అంటే, కొన్ని సాఫ్ట్వేర్స్ నేను సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. సో ఇన్స్టాల్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా అప్లికేషన్కి సంబంధించి నేను ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా మీరు ఏం చేస్తారు, /tmp అనే ఒక ఫోల్డర్ని మనము రియల్ టైంలో వాడతాము. కానీ దీనివల్ల ఏమవుతుంది, మనం డేటా క్లీనప్ చేయకపోయినా, లేకపోతే అన్నెసరీగా ప్రాబ్లం అయినా కూడా మన సర్వర్ అనేది హంగ్ అవుతుంది. అందుకే ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారంటే, లెట్ ఇట్ బి తనకు
సెపరేట్ ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసిస్తారు. అంటే లెట్ ఇట్ బి సమ్ 2 TB ఆఫ్ ఫైల్, మ్యాక్సిమం 2 TB 3 TBలు కూడా క్రియేట్ చేస్తారు. ఓకే, లెట్ ఇట్ బి ఒక 20 GB అనుకోండి. 20 GB ఆఫ్ ఒక ఫైల్ సిస్టము /vora PMP అనే ఒక ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తారు. సో ద నీడ్ ఇక్కడ అవసరం ఏంటి అంటే తన పర్పస్ ఓన్లీ ఫర్ ద పర్టికులర్ మైగ్రేషన్, ఓన్లీ ఫర్ ద పర్టికులర్ మైగ్రేషన్ కోసము మాత్రమే తను సెపరేట్గా ఒక డ్రైవ్ కావాలనుకున్నాడు. అంటే విండోస్ మెకానిజంకి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్ ఉంది. తన యాక్టివిటీకి తను ఏమంటున్నాడు, నాకు ఒక డ్రైవ్ సెపరేట్గా క్రియేట్ చేయండి బాస్. ఎందుకంటే C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్లో మేబీ మీ సర్వర్కి సంబంధించిన డేటా, మీ అప్లికేషన్స్కి సంబంధించిన డేటా ఉండొచ్చు. నాకు ఈ F డ్రైవ్లో నేను ఏమి యూజ్ చేసుకుంటానంటే కైండ్ ఆఫ్ డంప్ లాగా యూజ్ చేసుకుంటాను. అంటే సింప్లీగా మా యాక్టివిటీకి కావాల్సిన ఫైల్స్ అక్కడ స్టోర్ చేసుకోవడం కానీ, ఏమన్నా లాగ్స్ స్టోర్ చేసుకోవడం కానీ, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ నాకు ఒక 2 డేస్కో లేకపోతే 1 మంత్కో కావాలి. నాకు ఐ డోంట్ వాంట్ ఎనీ అడ్వాన్స్డ్ ఫీచర్స్, నాకు ఎటువంటి లాంగ్ డ్యూరేషన్ అవసరం లేదు అంటాడు. సో ఇక్కడ విండోస్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారు, సెపరేట్ ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తారు, అలొకేట్ చేస్తారు. కానీ ఇక్కడ వీఆర్ నాట్ సెలెక్టింగ్ ద టైప్ ఆఫ్ ద ఫైల్. ఎప్పుడు కూడా విండోస్లో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది డిఫైన్ చేస్తే అది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. విండోస్ అడ్మిన్ ఓన్లీ క్రియేటింగ్ ద పోర్షన్ ఆఫ్ ఏరియా. అంటే మీకు C డ్రైవ్, D డ్రైవ్ లాగా ఒక డ్రైవ్ని క్రియేట్ చేసి ఇస్తాడు అంతే. కానీ అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ అనేది ఇవ్వడు. అంటే దాంట్లో టైప్స్ అనేవి తను డిఫైన్ చేయడు, తనకు ఆ ఆప్షన్ కూడా ఉండదు. కానీ లైనక్స్కి వచ్చేటప్పటికి we have one option called ext and xfs. What is this ext and xfs? And shared mechanism కు వచ్చేటప్పటికి CIFS and NFS. ఇవి ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. సో మేజర్గా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా అడిగినప్పుడు ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఎనీ సర్వర్, ఎనీ ఫైల్ సిస్టమ్, దట్ షుడ్ బి ఎనీ వన్ ఆఫ్ దెమ్. అది ext అన్నా కావచ్చు, అది XFS అన్నా కావచ్చు. అసలు వీటి గురించి మనం పక్కన పెట్టుకుంటే మనం రైట్ నౌ వాడుతున్నది లైనక్స్ ఏ వర్షను, అప్రాక్సిమేట్లీ 10 వర్షను, 9 వర్షన్ మార్కెట్లో ఉన్నది. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కంపెనీలు వాడేవి రైట్ నౌ 8 వర్షన్ అనేది ఎక్కువ వాడుతున్నారు. 9 వర్షన్ కూడా ఇంకా తక్కువగానే వాడుతున్నారు. సో మన ఆపరేటింగ్ సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ ద థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుగు సినిమా చెప్పుకున్నప్పుడు లైక్ బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి చెప్పుకుంటాం కదా, ఆ రకంగా 6 వర్షన్ని అక్కడి నుంచి అంటే 6 అండ్ బిఫోర్ 6 వర్షను లేకపోతే అంతకంటే ముందు వరకు మనము EXTలో EXT ఈజ్ అ ఫైల్ సిస్టమ్ టైప్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఫ్యాట్ 32 ఎలాగో ఇక్కడ EXT అని అంటారు అంతే. అది ఒక నేమ్ టర్మినాలజీ అంతే. దీనిలో 3 టైప్స్ ఆఫ్ ద ఫైల్స్ అనేవి ఉన్నాయి. ext2, ext3, ext4 అనేవి. ఈ ext2, ext3, ext4 అనేవి ఏంటి అంటే బేసిక్గా ఇట్ విల్ డిఫైన్ యూ దట్ మీ ఫైల్ సిస్టమ్ టైపు, ఇట్ విల్ స్టోర్ ద డేటా. అండ్ ఇంకోటి ఏంటంటే దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ కాల్డ్ జర్నలింగ్. జర్నలింగ్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మీకు LVMలో అడిగే మేజర్ క్వశ్చన్స్లో జర్నలింగ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. మీరు ఎప్పుడన్నా మీ లైనక్స్ ల్యాప్టాప్ లైనక్స్ సర్వర్ని బూట్ చేసినప్పుడు మీరు ఎప్పుడన్నా ఓకే 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 అని ఎప్పుడన్నా చూసారా? వెంకట్ ఎప్పుడన్నా చూసారా? ఓకే 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 అని వస్తూ ఉంటుంది సమ్ గ్రీన్ కలర్లో. కొన్ని ఫెయిల్డ్ ఓకే ఓకే అని వస్తాయి. సో అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడన్నా కూడా 86%, 1% వ్యాలిడేషన్ అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది ఏదైనా ఫైల్ సిస్టమ్ని. అది అయిపోయేంత వరకు మనల్ని వదలదు. చెప్తుంది కావాలంటే అబార్ట్ చేసుకో, ఎస్కేప్ కొట్టి అబార్ట్ చేసుకో అని చెప్తుంది. చూసారు ఎప్పుడన్నా మీ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ రీబూట్ చేసినప్పుడు? హ్యావ్ యూ అబ్జర్వ్? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీకు నేను బూటింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు సో ద పర్పస్ ఈజ్ వెరీ క్లియర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం విండోస్కే వద్దాం. నేను విండోస్కి ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే సో డోంట్ థింక్ దట్ దిస్ ఇస్ అ రా సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మీకు చెప్పేటప్పుడే కొంచెం ఆ టర్మినాలజీ కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మనం ఇది పర్ఫామ్ చేసినప్పుడు 4-5 కమాండ్లు, ఒక్కొక్క దానికి ఒక కమాండ్ కొడతాము, అయిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వీ కెన్ కంప్లీట్ ఇట్. ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. సో విండోస్ టర్మినాలజీకి వచ్చేటప్పటికి లెట్ బి మీ పవర్ ఆన్ బటన్ స్టార్ట్ చేశారు విండోస్లో. సో లెట్ ఇట్ బి యూ పవర్ ఆన్ ద యువర్ ల్యాప్టాప్. పవర్ ఆన్ చేయగానే మనకేమవుతుంది, బయాస్ వస్తుంది. తర్వాత మీకు బూటింగ్ ప్రాసెస్ చెప్పినప్పుడు ఎంబీఆర్ వస్తుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఎండ్ యూజర్. సో దాని తర్వాత రన్ లెవెల్స్ వస్తాయి, ఎండ్ యూజర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి మేజర్గా ఏంటి అంటే సో మీకు ఎంబీఆర్ నేను చెప్పినప్పుడు గుర్తుందా, ఎంబీఆర్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ 512 KB బైట్. అంటే ఆ 512 KB బైట్లో మనకి ఏది ముఖ్యమో అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ విండోస్ ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు మీ ఆపరేటింగ్ సిస్టము లెట్ బి యూ హ్యావ్ ఎ డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్. కానీ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రయారిటీ ఈజ్ దట్ సి డ్రైవ్, రైట్? ఫస్ట్ సి డ్రైవ్ని బ్రింగప్ చేయాలి. దాని తర్వాత మిగతా డ్రైవ్స్ని సింక్ చేయాలి. సో సి డ్రైవ్ అనేది ఎందుకు బ్రింగ్ చేయాలి, దానిలోనే ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ దాన్ని బూట్ చేయాలి. దాన్ని బూట్ చేస్తారు. దాని తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్గా లూప్ చేస్తారు. సో ఇదే రకంగా జర్నలింగ్ ఈజ్ ద కైండ్ ఆఫ్, సింపుల్గా చెప్పాలంటే మామూలు భాషలో, ఇట్ విల్ క్యాప్చర్ ఆల్ ద లాగ్స్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మన అపార్ట్మెంట్లో మనకి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఓకే, లెట్ ఇట్ బి వాచ్మెన్ కానీ సెక్యూరిటీ గార్డ్ కానీ ఉన్నాడు అనుకోండి. సో తన దగ్గర ఎప్పుడు కూడా ఒక బుక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అపార్ట్మెంట్కి ఎంతమంది విజిటర్స్ వచ్చారు, ఏ టైంలో వచ్చారు, ఏ ఫ్లాట్ కోసం వచ్చారు, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్. సో ఈ రకంగా నోట్ డౌన్ అనేది చేసుకుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. మీ ఆఫీస్లో మీరు పంచ్ కార్డ్ అనేది యూజ్ చేస్తుంటారు, లేక యాక్సెస్ కార్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ టైంకి వచ్చారు, ద హెచ్ఆర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్. లెట్ ఇట్ బి ఒక పర్టికులర్ పర్సన్ ఆఫీస్కి ఇన్ని టైంలో మెయిన్ డోర్లో క్లిక్ చేశాడు, ఎగ్జిట్ డోర్లో ఈ టైంలో క్లిక్ చేశాడు, కాఫ్టేరియా దగ్గర ఈ టైం క్లిక్ చేశాడు. ఎవ్రీథింగ్ హీ కెన్ గెట్ అ ట్రాక్ ఆఫ్ యువర్ పంచింగ్స్. ఈ ట్రాక్నే మనము లైనక్స్ టర్మినాలజీలో జర్నలింగ్ అంటారు. జర్నలింగ్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద లాగ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ సర్వర్ ఆర్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి, ఇప్పుడు హెచ్ఆర్ ఇవన్నీ క్యాప్చర్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, హెచ్ఆర్కి ఎందుకు అవన్నీ క్యాప్చర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి మీరు ఏదో ఒక రోజు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఒక పర్టికులర్ రోజు వచ్చారు. సో యూ వర్క్డ్, యూ డన్ ద పంచింగ్. సో ఆ రోజు మీ క్యాప్చర్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పంచింగ్స్ అనేవన్నీ కూడా క్యాప్చర్ అవ్వలేదు. అంటే సిస్టమ్ ఏదో ఇష్యూ ఉండి ఆ రోజు మీరు లాగిన్ అయ్యేది, లాగౌట్ అయ్యేది తన రికార్డులోకి వెళ్ళలేదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ఆబ్సెంట్ అనేది వస్తుందా? ఆ రోజు ఆబ్సెంట్ వస్తే ఏమవుతుంది, మీ హెచ్ఆర్ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చే శాలరీ ఆ రోజు డిడక్ట్ చేస్తుంది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అవును. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి తను ఆ రోజు మీరు రాలేదని చెప్పి డిడక్ట్ చేసింది అనుకోండి. సో మీరేం చేస్తారు, మీకు పర్టికులర్గా పంచింగ్ రాలేదని మీకు ఒక మెయిల్ వచ్చింది అనుకోండి. ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, నేను ఈ టైంకి వచ్చాను, సో నేను వచ్చినట్టు ఇవి ప్రూఫ్, ఓకే, సమ్ టికెట్స్ కానీ లేకపోతే మీరు కన్సర్న్ అనేది రైట్ చేస్తారు. అప్పుడు హెచ్ఆర్ టీమ్ ఏం చేస్తారు, ఓకే మీరు వచ్చినట్టుగా సంథింగ్ లైక్ క్యామ్ రికార్డ్స్ కానీ లేకపోతే ఆ సంబంధించిన పంచ్ రికార్డ్స్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు. పంచింగ్లో వాటిలో ట్రాకింగ్ ఉండడం వల్ల దే కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. సో ఈ జర్నలింగ్ అనేది కూడా మనకి సర్వర్లో ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైనక్స్లో వచ్చేటప్పటికి మీరు కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క లాజిక్ వాల్యూమ్ మేనేజర్లో పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 10 GB ఉంది, ప్రజెంట్ నేనేం చేశాను, ఒక 2 GB ఎక్స్ట్రా యాడ్ చేశాను. రైట్ నౌ ద కెపాసిటీ అనేది ఎంత అయింది, 10 + 2 అంటే 12 GB అయింది.
ఈ 12 GB కెపాసిటీ అనేది ఉందా, ఎక్స్పాండ్ అయింది, ఓకే, ఆ చేంజెస్ నోట్ డౌన్ చేసుకోవడము, మీరు ఎప్పుడు సర్వర్ని యాక్సెస్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ ఫైల్ సిస్టమ్ని ఎప్పుడు యాక్సెస్ చేస్తున్నారు, ఎప్పుడు డేటా మోడిఫై చేస్తున్నారు, ఇవన్నీ కూడా నోట్ డౌన్ ఉంటాయి. మీకు విండోస్ మెకానిజంలో కూడా ఏదైనా ఒక డ్రైవ్లో ఎంటైర్ డేటా క్యాప్చరింగ్ అనేది కూడా స్టోర్ అవుతుంది. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏమంటే ఏదన్నా రోజు మీ సర్వర్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ జర్నలింగ్ అనేది రిపేర్ చేయడానికి ఉపయోగిస్తుంది. దాన్నే మనము వీఆర్ కాలింగ్ యాజ్ ఎఫ్ఎస్సికే. ఎఫ్ఎస్సికే అంటాం, మీన్స్ ఫైల్ సిస్టమ్ చెక్. సింపుల్గా చెప్పాలంటే రిపేర్ ద ఫైల్ సిస్టమ్ని రిపేర్ చేయడం. సో ఈ రిపేర్ చేయడానికి జర్నలింగ్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. కానీ రెడ్ హ్యాట్ 6 అంతకంటే ముందు వరకు మనకు ఇది మ్యాక్సిమం ఒక 10 GB వరకు, ఒక 20 GB వరకు, అంటే లిమిటెడ్ స్పేస్లో మాత్రమే క్యాప్చర్ అయ్యేది. కానీ ఎక్స్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ రెడ్ హ్యాట్ 7 ఆన్వర్డ్స్ అది కెపాసిటీ ఎంత ఉంది, ఓన్లీ క్యాప్చర్ చేయడానికి లాగ్సే 16 TB వరకు వెళ్ళింది. ఓన్లీ లాగ్స్ కోసమే అంత స్పేస్ ఇస్తున్నాడు అంటే మీన్స్ జస్ట్ థింక్ ఆఫ్ దట్ ఆ ఫైల్ సిస్టమ్ యొక్క కెపాసిటీ అనేది ఎంత ఉండొచ్చు. ఓకే, సో జర్నలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్. జర్నలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు జర్నలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆడిటింగ్ ఆఫ్ ఆర్ క్యాప్చరింగ్ ద యువర్ లాగ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఫైల్ సిస్టమ్. జర్నలింగ్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి ఈఎక్స్టీ, ఒకటి ఎక్స్ఎఫ్ఎస్. ఈఎక్స్టీ అనేది లిమిటెడ్ స్కోప్ ఆఫ్ డేటా అనేది క్యాప్చర్ చేసుకుంటాం అప్ టు సమ్ లిమిట్. కానీ ఎక్స్ఎఫ్ఎస్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ స్టోర్ ద డేటా ఇన్ టెరాబైట్స్, మ్యాక్సిమం టెరాబైట్స్ వరకు కూడా స్టోర్ చేస్తుంది. సో మనకి లైనక్స్లో వీ హ్యావ్ ఏ ఆప్షన్, నీకు కావాల్సిండేది ఎక్స్ఎఫ్ఎస్సా లేకపోతే ఈఎక్స్టీటీనా అనేది నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు క్లయింట్ ఏం చెప్పాడు, నాకు ఒక డంప్ డివైస్ కావాలంటే, సో ఈ 1-2 days కోసము నేను దీని గురించి హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసే అవసరం లేదు కదా. నేనేం చేస్తాను, ext2 ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ext ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఓన్లీ సమ్ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ డేటా అనేది క్యాప్చర్ అనేది అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నౌ ద క్లయింట్ ఈజ్ లుకింగ్ ఫర్ ద పర్మనెంట్. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎక్స్ఎఫ్ఎస్ అనేది వెళ్తాను. ఇట్ విల్ స్టోర్ ఇన్ టీబీ ఆఫ్ డేటా. అంటే లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు మనము టీబీ ఆఫ్ డేటా. సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళారు, లెట్ ఇట్ బి యూ విజిటెడ్ ద సమ్ ఆఫ్ ద ప్లేసెస్, విజిటింగ్ ప్లేసెస్ అనుకోండి. ఓకే, మీరు విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు సో జస్ట్ ఫర్ ద స్టేయింగ్ పర్పస్ మీరు హోటల్ తీసుకుంటారా, అక్కడ మళ్ళీ ఏదైనా హౌస్ పర్చేస్ చేసి అక్కడే ఉంటారా? ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ గోయింగ్ ఫర్ ద 1 or 2 days విత్ అ ఫ్యామిలీ. సో మీరు ఏం చేస్తారు, ఆ 1 or 2 daysకి సంబంధించి ఏదన్నా మీరు టెంపరీగా ఒక హోటల్ లేకపోతే ఏదైనా అకామిడేషన్ ప్లేస్ తీసుకొని ఉంటారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నౌ యూ డిసైడెడ్ దట్ మీరు పర్మనెంట్గా ఆ ప్లేస్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారు. సో మూవ్ అవ్వాలి, అక్కడే స్టే చేయాలి అని ఇంకా మీరు పర్మనెంట్గా డిసైడ్ అయ్యారు. దెన్ యు ఆర్ గోయింగ్ విత్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈఎక్స్టీ, అంటే హోటల్ తీసుకునే బదులు మేబీ హోటల్ తీసుకున్న 1 or 2 days యు ఆర్ గోయింగ్ విత్ ఎక్స్ఎఫ్ఎస్, అంటే పర్మనెంట్గా ఒక హౌస్ తీసుకొని అక్కడే ఉండేలాగా మీరు సెటప్ అనేది క్రియేట్ చేసుకుంటారు. దట్స్ ద సేమ్ థింగ్ మన రియల్ టైంలో మనం ఏం చేస్తున్నామో సర్వర్లో కూడా అదే చేస్తున్నాం. ఓకే, సో అర్థమైందా మీకు? కన్ఫ్యూజ్గా ఉంది ఏమన్నా? ఈ కాన్సెప్ట్ కొంచెం అలాగే ఉంటుంది, మనకు థియరీ ఎగ్జాంపుల్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కాన్సెప్ట్ పరంగా చెప్పినప్పుడు. ఇప్పుడు మీరు గమనిస్తే మీరు విండోస్ టెర్మినాలజీకి నౌ ఎల్విఎంకి తేడా అనేది అర్థమవుతుంది. ఎల్విఎంలో వాట్ ఈస్ ద బేసిక్ థింగ్, డైనమిక్ అలొకేషన్ కానీ నో డౌన్ టైం ఆప్షన్ లేకుండానే ఎక్స్పాన్షన్స్ కూడా చేయొచ్చు. అదే విండోస్ మెకానిజంలో వీ కెన్ డూ ఇట్, బట్ వీ మే రిక్వైర్ డౌన్ టైం మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అది ఒక్కటే మనకు ఆప్షన్గా ఉంటుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ దట్ జర్నలింగ్. జర్నలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ ఇన్ టు ద ఎల్విఎం.
ఎందుకంటే ఈ జర్నలింగ్ ఇట్ విల్ హోల్డ్ ఆఫ్ యువర్ రిసోర్స్ అండ్ ఇది ట్రాకింగ్ చేయడం వల్ల మీ కెర్నల్కి ఎప్పుడు కూడా అప్ టు డేట్ అనేది ఉంటుంది. ఓకే, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంటే సో మీ మీ అపార్ట్మెంట్లో ఉన్న మీ వాచ్మెన్ ఫ్రమ్ మార్నింగ్ టు 24 hours ఎవరో ఒకరు ట్రాకింగ్ చేస్తూనే ఉంటారు త్రూ ద క్యామ్ త్రూ ద నోట్స్ ఆర్ వాట్ ఎవర్ మేబీ. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ పర్పస్ మీద వస్తున్నారు, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు, ఎవ్రీథింగ్ దే ఆర్ ట్రాకింగ్. దెన్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ వాల్యుబుల్. అదే ఇన్ఫర్మేషనే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక స్పై అనేది జర్నలింగ్ అనే కాన్సెప్ట్తో చేస్తున్నాం. కానీ జర్నలింగ్ అనేది ఎవరి కంట్రోల్లోనూ ఉండదు. ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ కెర్నల్. కెర్నల్ అంటే ఇక్కడ ఎవరు, మీ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. నేను అర్థమైందా బాలాజీ, ఏమైనా అర్థమైందా? గాల్లో దీపమా? అట్లా కొంచెం ఓకే, సో ద పర్పస్ మనకు అది తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకోసమే నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్పానంటే దీనికి సంబంధించి 7 to 8 సినారియోస్ వస్తాయి మనకు. 6 to 7 సినారియోస్ వస్తాయి. సినారియోస్ మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈజీగా అయిపోతాయి. మీకు దీనికోసమా మనం ఎంత డిస్కస్ చేసిండేది అన్నట్టుగా ఉంటాయి. కానీ మనకు రియల్ టైం ఏంటి, యూ నీడ్ టు గెట్ ఇట్ ద క్లారిటీ ఆన్ సబ్జెక్ట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ పర్పస్. మీరు ఎక్కడైనా జాయిన్ అయిన తర్వాత కూడా మీరు ట్రబుల్ షూటింగ్లో గ్రిప్ రావాలంటే మనకి ఇన్ అండ్ అవుట్ అనేది తెలియాలి. ఆర్కిటెక్చర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో ఏ కంపెనీలో అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వచ్చి సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 years కంప్లీట్ చేసుకున్నారనుకోండి. ఓకే, మీరు ఏదైనా కంపెనీలోకి జాయిన్ అయితే ఒక యూజర్ వచ్చాడు, లెట్ ఇట్ బి ఐఎమ్ ద వన్ ఆఫ్ ద క్లయింట్. నా దగ్గరకు వచ్చి క్లయింట్ వచ్చి తన యొక్క రిక్వైర్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తన క్లయింట్ అన్నా కావచ్చు, లేదంటే మీ పక్కన ఉన్న మిడిల్ వేర్ టీమ్ మెంబర్స్ అన్నా కావచ్చు. పర్పస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా డంప్ డివైస్ కానీ ఏదన్నా డివైస్ కానీ ఇన్స్టలేషన్కి తను వచ్చి అడిగినప్పుడు హౌ యు ఆర్ నావిగేటింగ్ హిమ్ ప్రాపర్లీ అనేది మీ యొక్క స్కిల్ని బట్టి డ్రైవ్ చేస్తుంది. అంటే తన యొక్క అవసరాన్ని బట్టి, ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టు మీరు ఒక ప్లేస్కి వెళ్ళి ఒక 3 days వెకేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఏ రకంగా మీరు మ్యానిపులేట్ చేస్తున్నారు, నథింగ్ బట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ టు ద హోటల్ ఆర్ యు ఆర్ కమింగ్ బ్యాక్. సో ఇదే రకంగానే టెంపరీ పర్పస్సా లాంగ్ టర్మ్ పర్పస్సా దాని పరంగానే మన జడ్జిమెంటల్ థింగ్స్ అనేవి ఉంటాయి మన లైఫ్ టైంలో, రైట్? మీరు అంతే కదా, మీ పర్టికులర్ లైఫ్లో ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్లో మనం ఏది ప్లానింగ్ చేసుకున్నా కూడా టెంపరీగా పర్మనెంట్ అని చూసుకుంటాం. జస్ట్ ఫర్ ద టైం బీయింగ్ ఓన్లీ ఫర్ ద 1 or 2 days అంటే దాని ప్రకారమే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటుంది. లేదు లాంగ్ టర్మ్ ప్రకారం వెళ్తే మీరు దాని ప్రకారమే మీరు ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ కూడా ఏంటి, షార్ట్ టర్మ్లో వెళ్ళినప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది మనం చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్లో వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ థింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ద ఎంటైర్ ఎల్విఎం మెకానిజం అనేది ఓన్లీ ఫర్ ద లాంగ్ టర్మ్. ఓకే, ఎల్విఎం అనేది నేను ఎందుకు ఇచ్చేస్తున్నాను, నో డౌన్ టైం లేకుండా ఫిజికల్ అంటే నథింగ్ బట్ ఐ కెన్ ఎక్స్పాండ్ డైనమిక్ అలొకేషన్ చేయడానికి. నాన్ ఎల్విఎం కూడా మనం చేస్తాము. నాన్ ఎల్విఎం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విండోస్లోనే వచ్చేటప్పటికి సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అనేది పర్మనెంట్గా అటాచ్ అయి ఉన్నవి. నాన్ ఎల్విఎం అంటే ఏంటి, మీ ఎక్స్టర్నల్ డిస్క్. ఎక్స్టర్నల్ డిస్క్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ యూజింగ్ దిస్ 1 TB ఆఫ్ ఒక చిన్న పెన్ డ్రైవ్ లాంటిదో ఏదో ఒకటి వాడుతున్నారు. సో దట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ నాన్ ఎల్విఎం. సో ఇక్కడ కూడా ఈ డంప్ డివైస్ నేనేం చేస్తాను, ఎల్విఎం బేస్లో క్రియేట్ చేయను, సింపుల్గా నాన్ ఎల్విఎం బేస్లో క్రియేట్ చేసి ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ ఏంటి, నేను పివి క్రియేట్ చేయను, విజీ క్రియేట్ చేయను, ఎల్వి క్రియేట్ చేయను, ఇవన్నీ కొన్ని స్టెప్స్ అన్ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్గా ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాను. అంటే యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్, యూజర్ కెన్ ఏబుల్ టు మ్యానిపులేట్ ద డేటా. కానీ అదొక టైం బీయింగ్, మేబీ కొంత టైం పర్పస్ కోసమో లేకపోతే ఎన్ని రోజులు వాడుకుంటే అన్ని రోజులు వాడుకోవచ్చు. కానీ ఇఫ్ హీఈస్ లుకింగ్ ఫర్, దీంట్లో ఏం మేజర్ ప్రాబ్లం అంటే నో జర్నలింగ్. మీ హెచ్ఆర్ వచ్చి మీరు ఎప్పుడన్నా రావచ్చు, మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, మాకు నో పంచింగ్ కార్డ్, మీరు ఆఫీస్కి వారంలో ఒకరోజు వచ్చి జస్ట్ మొహం చూపించేసి వెళ్ళిపోతే చాలు అని చెప్పాడు అనుకో. సో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు?
సో నాన్ ఎల్విఎం బేస్డ్ అనేది కూడా అలాంటిది అనమాట. నో జర్నలింగ్ అంటే మిమ్మల్ని ఎవరో ట్రాక్ చేయరు. మీరు ఆఫీస్కి వచ్చి కావాలంటే ఒక మూవీ చూడొచ్చు, కావాలంటే ఒక వర్క్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, మీకు ఫ్రీగా శాలరీ ఇస్తామని చెప్తే దట్ ఈస్ కాల్డ్ ద నాన్ ఎల్విఎం బేస్డ్. ఎల్విఎం బేస్డ్ అంటే ఎలాగా? ఫుల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. అంటే మీరు ఈ టైంకే రావాలి, ఈ టైంకి లాగౌట్ అవ్వాలి, ముందే లాగౌట్ అయితే మీకు ఇంత శాలరీ కట్ చేస్తాము, ఈ రకంగా రిస్ట్రిక్షన్ పెట్టడము జర్నలింగ్ కాన్సెప్ట్. సో మీరు వచ్చారా లేదా అని కెమెరాలు పెట్టడము, యాక్సెస్లు చేయడము, ఇవన్నీ చేయడము జర్నలింగ్ కాన్సెప్ట్. మీన్స్ ఇట్స్ ఫర్ ద లాంగ్ టర్మ్. కంపెనీస్ ఎందుకు చేస్తున్నాయి? ఎంప్లాయ్ కోసం కాదు, ఒకటి వాళ్ళ బిజినెస్ ప్రాస్పెక్ట్ కోసము, ఇంకోటి వచ్చి ఎంత ప్రాపర్గా మనము మన ఎఫర్ట్స్ని ప్లేస్ చేస్తున్నాం అని కైండ్ ఆఫ్ మానిటరింగ్ కోసము యూజ్ చేస్తున్నాం. సో బాటమ్ ఆఫ్ ద లైన్ ఇఫ్ యూ కెన్ కన్క్లూడ్, లాజికల్ వాల్యూమ్ మేనేజర్ అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ మెకానిజం. దీనిలో మేజర్గా మనకి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. రా డిస్క్ ఈజ్ డిఫైన్ దట్ యువర్ హార్డ్ డిస్క్. PV is defining that physical volume. It is a portion of area into your hard disk. Virtual disk is nothing but volume group is nothing but the combination of your PV which is created on top of your volume group. So logical volume is defining that your logical portion of area. MKFS is defining that your file system type, that should be ext or xfs, so which is supporting the journaling concept. What is the journaling? Journaling is nothing but the combination of or the collective details of entire your file system. Okay, so this is about the architecture. So it was just only architecture we can go through it, just then we can plan it for later. Okay, so just go through cheyandi, then we can have a next class. Okay.